అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా వివిధ పదవులు చేపట్టినటువంటి వ్యక్తి తాటిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాల ఇలాకా నుంచి అతనికి ఎమ్మెల్సీ వస్తుంది అని ఆశపడ్డాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకి 5గురిని నియమించడం జరిగింది. దానిలో భాగంగా 4 ఒకటి సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, దీనిలో భాగంగా చాడ వెంకటరెడ్డికి చెక్ పెట్టినట్టయింది. ముఖ్యంగా జీవన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి గతంలో జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తనకి తెలియకుండానే అతన్ని ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి అలకా ఊడారు. దానిలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అగ్రనేతలు, ఢిల్లీ పెద్దలు సముదాయించడం జరిగింది. రాబోయే కాలంలో మంచి పదవి ఇస్తాము, గౌరవం ఇస్తాము అని చెప్పడం జరిగింది జీవన్ రెడ్డి విషయంలో. అయితే అప్పటి నుంచి తాను సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇటీవలనే ఎలక్షన్స్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉంటారా లేదా అని చెప్పి సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఈ క్రమంలో జీవన్ రెడ్డి పక్కకు ఉండడము, దానిలో ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడేటువంటి పదవి వస్తుందని ఆశపడ్డారు జగిత్యాల నియోజకవర్గ ప్రజలు, జీవన్ రెడ్డి అనుచరులంతా. అయితే ఒక్కసారిగా దీనిలో అద్దంకి దయాకర్, అలాగే శంకర్ నాయక్, విజయశాంతి, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, సిపిఐ నుంచి సత్యం, ఇలా పదవులు పొందడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడేటువంటి ఈ ఎమ్మెల్సీ పదవుల్లో భాగంగా ఇటు జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి రావట్లేదు. అలాగే సిపిఐ నుంచి కార్యదర్శిగా, మాజీ ఎమ్మెల్యేగా, జాతీయ స్థాయిలో కార్యవర్గ సభ్యునిగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి చాడ వెంకటరెడ్డి సైతం ఎమ్మెల్సీ పదవి తనకు వస్తుంది అని ఆశపడ్డారు. ఉస్నాబాద్ ఎన్నికల సందర్భంగా, గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గం సిపిఐకి ఇవ్వాలని చెప్పేసి వారు కోరడం జరిగింది మిత్రపక్షంగా. అయితే ఆ స్థానాన్ని మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్కి సహకరించండి, మీకు రాబోయే కాలంలో భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే సిపిఐ కార్యదర్శి సూచన మేరకి, వారు ఇంటర్నల్గా తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి చాడకి ఎమ్మెల్సీ పదవి రాలేదు. ఇటు చాడకి వెంకటరెడ్డికి రాలేదు, అలాగే మాజీ మంత్రి, తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పదవి రాలేదనేటువంటి చర్చ సుదీర్ఘంగా ఉంది. జగిత్యాల అసెంబ్లీ పరిధిలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారు, ఎట్లా ఉంటుంది? ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే కోపం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్సీకి కోపం అనేటువంటి విధంగా ఉండే. ఇప్పుడు కాస్త తాజాగా వన్ సైడ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? ఎటు పాల్పోలేనటువంటి స్థితిలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానికులు అయితే సుదీర్ఘమైన చర్చలో ఉన్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.